నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ప్రకాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి రాప్తాడు మాజీ ఎమ్మెల్యేపై కదిరి ఎమ్మెల్యే కందికుంట మండిపాటు విశాఖలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అక్టోబర్ 16 నుంచి 4 రోజుల పాటు గ్రాండ్ నిర్వహణ నకిలీ మద్యం వ్యవహారం జగన్ నాటకం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపణలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన విడుదల రజని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తూర్పారేసిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే స్క్రోలింగ్ నిండ్ర మండలం అత్తూరు గ్రామంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత గ్రామంలోని ప్రభుత్వ వెలుగు కార్యాలయంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం 34 సంచులలో సుమారుగా 2 టన్నుల బియ్యం ఉన్నట్లు అంచనా అక్రమంగా బియ్యాన్ని తమిళనాడుకు పెద్ద మొత్తంలో తరలించేందుకు యత్నం నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న నిండ్ర ఎస్ఐ మల్లికార్జున్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వారి కోసం విచారిస్తున్న పోలీసులు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్రంగా స్పందించారు కదిరిలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వెంకటప్రసాద్ సూచించారు తండ్రి పేరును వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని తన ట్రాక్ రికార్డు గురించి మాట్లాడే అర్హత ప్రకాష్ రెడ్డికి లేదని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు సునీతమ్మ రాసిన లెటర్తో ఆగిపోయిందని వాస్తవమే సునీతమ్మ ఎందుకు లెటర్ రాసిందని చెప్పను ఒకరి విప్లవం ఇంకొకరికి తీవ్రవాదమే ప్రోకాష్ అదే దాని మీదే ఆ లైన్ మీద ప్రపంచమంతా నడుస్తుంది నువ్వు కంపెనీ పెట్టి హౌసింగ్ స్కీమ్లో స్కాములు చేసినావు మొబిలైజేషన్ అడ్వాన్సులు కాజేసినావు నువ్వు కదిరోళ్ళకు కూడా ఏదో పేర్లు చెప్తాను వాళ్ళేం స్వాతంత్ర సమరయోధులు కాదే స్వామి నువ్వు నీ ట్రాక్ రికార్డే కాదు వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకసారి కనుక్కో నువ్వు చెప్పిన 2 పేర్లు నా నోట్లో అంత ఆ పేర్లు మాట్లాడలేనులే అంత స్థాయి వ్యక్తులు కూడా కాదు వాళ్ళని కూడా పోయి కనుక్కో వాళ్ళ గురించి కూడా నీకు ఏదైనా అర్థమవుతుంది అసలు నువ్వు మాట్లాడేదానికి ఏముందని నీకు ఇంకా ఐక్యూ లెవెల్ వెరీ లో ఉన్నట్టుంది ప్రోకాష్ నీ యువర్ ఐక్యూ లెవెల్ ఈజ్ వెరీ లో ఏదో మా నాయన సింగిల్ విండో అంటావు ఇంకోటి చెప్తాను నేను నిన్నే చెప్పిన ఇది నవతరం ఈ నవతరంలో ప్రపంచంలో ఎక్కడికి పోయినా నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తారు మీ నాయన ఎవరు అని అడిగే కాలాలు వెళ్ళిపోయినది గతం వృద్ధులు మాత్రమే ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటారు బహుశా నువ్వు వృద్ధునివో యువకునివో నీ విజ్ఞత వదిలేస్తాను దట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ రెండోది ఇంకా భూముల మీద నీకేదైనా ఉంటే ప్రతిపక్ష పార్టీగా నువ్వు పోరాడు తప్పిదం కాదు మూడోది నా గురించి ఏదో చెప్తాను నా ట్రాక్ రికార్డు గురించి నా బ్రాటప్ కండిషన్స్ గురించి నీకేమీ తెలియదు ధర్మారంలో నా కులస్తులు కాపాడుకునే విధంలో నేను ఏం కోల్పోయినాను కూడా నీకేమీ తెలియదు నేను చెప్పుకునే పద్ధతి కూడా నాకు లేదు ఎందుకంటే నువ్వన్నీ చెప్పుకుంటాను పేరూరు డ్యామ్కి అందరి నీవా తెచ్చినా అని ఎన్టీ రామారావు మీ తాత ఏమన్నా అంద్రినివా ఎవరా ఎవరి మానసపుత్రిక అంద్రినివా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక అది పూర్తి చేసింది ఎవరా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు ఎవరో గాడి ఉండే బిడ్డల్ని ముద్దాడు నా బిడ్డలు అనుకుంటావు కదా సిగ్గన్నా కాదేమే నీకు
ఇది రకమైన ధోరణే. నీకు నాకేం లేదు వ్యక్తిగతంగా, రాజకీయంగానే మాట్లాడుతున్నా. ఎప్పుడు కూడా నీకు ఐక్యూ లెవెల్లో అని ఎందుకు చెప్తున్నానంటే, సున్నితమ్మని మాట్లాడితే నాకు ఎక్కడ గాలిందో అని కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరినైనా ఎమ్మెల్యేలందరినీ 164 మంది అంటే ఈ 164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. నువ్వు అందరూ ఇంటికి 10,000 తీసుకున్నావన్న ఒక మాటకు నీకు మాట్లాడాల్సి వచ్చింది. నీ ఆలోచన విధానంలో తేడా ఉంది. ఇప్పటికి కూడా స్పష్టత లేని ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. ఎందుకంటే ధర్మారముడు ముడ్డికి ఎక్కుతాడు, ఇంకోడు ఎవడో పాగా వేసేకి వస్తాడు. నీ కాన్స్టిట్యున్సీలో ఏమో పాపం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆత్మకూరు మండలంలో తప్పితే ఎక్కడ ఏ మండలంలో కూడా మీ సామాజిక వర్గం కూడా నిన్ను ఆదరించే పరిస్థితి కానీ కనీసం రానిచ్చే పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితి. ఇక నా గురించి చెప్తాను, లెక్సస్ గారి గురించి. నేను గతంలో కూడా ఎమ్మెల్యే చేసిన ప్రో క్యాష్. లెక్సస్ కారు ఇప్పుడు ఇండియాలో టొయోటా షోరూమ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. నేను 2009-14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర నా పేరు మీద లెక్సస్ కారు నీకు డాక్యుమెంట్ పంపిస్తా. ఆ రోజు అందరినీ ఒక కాలువది లైనింగ్ పనులు ఏం చేయలే. రెండోది, మా ఊరికి రోడ్లు వేసినా ₹1 కోటి టెండర్ లేకుండా చేసినా అంటాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడతావు అని చెప్తాను. అధికార పార్టీలో ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడేది అవసరమే లేదు. బికాస్ నౌవేడేస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీద అడిగినా ఇస్తారు. దానికి ఇన్వెస్టిగేషన్ ఎందుకయ్యా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? బేసిక్స్ కూడా ఉన్నట్లేవు మీ దగ్గర. బహుశా ఏం చదువుకున్నావు నాకు తెలియడం లే. నీ రాజకీయ పరిజ్ఞానం ఎంతవరకు ఉందో నాకు తెలియడం లే. నువ్వు ₹1 కోటి రోడ్డుకి చెప్పుకుంటున్నావు. మీరు మీ ప్రభుత్వంలో ఎన్డీబీ నుంచి వచ్చినటువంటి వర్క్స్లో చేయలేక రోడ్డు అంతా తవ్వేసి ఆ రోడ్డు వర్క్ని పూర్తి చేయలేక కదిరి నుంచి రాయచూటి పోయే రోడ్డు దాదాపు 2 మండలాల ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే 4 సంవత్సరాలు తవ్వేసి పెట్టినారు మీరు. మా పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఆ రోడ్డు పరిస్థితిలో మేము ప్రచారానికి పోయినప్పుడు మాకు నొప్పి కలిగింది. మేమేం హామీలు ఇలా ఎన్నికల్లో నన్ను వచ్చేసి కొద్దిమంది మీ ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా ఏం హామీలు అంటే, నేను 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండా, నా ఆలోచన విధానం ప్రజలకు తెలుసు, నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు, కాబట్టి నన్ను చూసి నా ఆలోచన విధానం నచ్చితేనే నాకు ఓట్లు వేస్తారు, మా పార్టీ విధానాలు మేనిఫెస్టో నచ్చితేనే ఓట్లు వేస్తారని నింపాదిగా చెప్పినటువంటి వ్యక్తి నేను. మొదటి 3 నెలల్లోనే రోడ్డు పని మొదలుపెట్టి మాకు టెండర్ లేదు, అసలు ఎన్డీబీ వర్క్స్ కూడా చేయలే. ఇప్పుడు కూడా చెప్తున్నాయి, ఈవెన్ టుడే ఆన్ రికార్డ్ ఆ వర్క్ కాస్ట్ 24 కోట్లు. ఎన్డీబీ వర్క్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వంలో టెండర్ అయినటివే 1000 కోట్ల వర్క్స్. ఒక్కరు కూడా పూర్తి చేయలే. మేము చేసినాం, అది మా నిబద్ధత. నువ్వు ₹1 కోటి చెప్పుకుంటున్నావు అంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేస్తున్నావు ప్రో క్యాష్. నీకు అసలు ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఇట్లాంటి చెప్పుకుంటా అంటే కాదు, ప్రజలు చెప్పాలి మన గురించి, మనం చేసిన పనుల గురించి. ప్రెస్ మీట్లు పెట్టి నేను చెప్పుకుంటే గతంలో కూడా ఉన్నారు ఎవరో, నా హయాంలో వచ్చిందని మూకుల్లాలు బేకారు గల్లంతా. ఇట్లా వాళ్ళ గురించి ఆ స్థాయిలో నువ్వు కూడా పడిపోయినావు. ఏదో అంతో ఇంతో చదువుకునేవి, కొద్దిగా పరిజ్ఞానం ఉండేవని అని ఒక 10% ఆలోచన ఉండే, అది కూడా పోగొట్టేసుకున్నాను ఈరోజు ప్రెస్ మీట్తో. ఇంకా నా కేసు గురించి చెప్తాను. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16 నుంచి 19 వరకు 4 రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ తెలిపారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆహార తయారీ తదితర చిన్న పెద్ద తరహా వ్యాపార సంస్థల సౌజన్యంతో సుమారు 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా జీఎస్టీపై అవగాహన శిబిరం ఉంటుందని, అలాగే ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా ప్రజలకు చేకూరుతున్న ఆర్థిక ప్రయోజనాలపై అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 16వ తేదీ నుంచి ఏయూలో నిర్వహించబోయే షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణ ఉంటుందని తెలిపారు.
గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకొని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా విడుదల రజని మీడియాతో మాట్లాడుతూ కురుపాం, అనప్పర్రు ఇలా వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు. ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్పిటల్లో 4 రోజుల క్రితం 65 మంది పిల్లలందరూ కూడా సిక్ అయ్యి వాళ్ళంతా ఏ విధంగా హాస్పిటలైజ్ అయ్యారు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జీజీహెచ్లో ఉన్నటువంటి 31 మంది సిగ్గా ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. వరుసగా చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న చూసాము కురుపంలో ఇలాగే ఆ వెల్ఫేర్ హాస్పిటల్లో 2 పిల్లలు ఏ విధంగా చనిపోయారు. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా సిక్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు, చనిపోతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. ఏ విధంగా నిర్లక్ష్యం అంటే ప్రతి వెల్ఫేర్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల అన్హైజీనిక్ కండిషన్లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ని క్లీన్ చేయకపోవడం, అక్కడ ఏదైనా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల అక్కడ దోమలు రావడము, అక్కడ మురుగు పేరుకుపోవడము, అవి క్లీన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు. అలాగే ఈ హాస్టల్స్కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే ఈ బీసీ హాస్టల్స్ దాదాపుగా ఓవరాల్గా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఒక 3000 పైన ఉంటాయి అనుకుంటా. హాస్టల్స్ అన్నీ కూడా ఓవరాల్గా స్టేట్లో ఈ హాస్టల్స్ అన్నిట్లో కూడా నాకు తెలిసి అందులో పనిచేసే వాళ్ళు అంటే స్టాఫ్ కొరత అని చెప్పొచ్చు మనం. ఎలా అంటే ఒకటే మనిషి వంట చేస్తుంది, ఆమె క్లీన్ చేసుకోవాలి, ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి, ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకు. సో వాళ్ళు వస్తే వచ్చిన రోజు ఇలా, వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇలాగా అందులో స్టాఫ్ అంటే ఆ ఉండాల్సినటువంటి ఆ హాస్టల్స్లో ఉండాల్సినటువంటి స్టాఫ్ కొరత ఉండడం వల్ల, లేదా ఇవన్నీ కూడా పొలిటికల్ రికమెండేషన్స్తో వేసే పోస్టులు కొన్ని ఉంటాయి. వీళ్ళు ఆ విధంగా వాళ్ళు పని వచ్చినా రాకపోయినా ఇక ఈ రికమెండేషన్స్ వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎట్లుంటుందంటే ఏముంది మా ఎమ్మెల్యే గారో ఎవరో ఉన్నారు, ఏమైనా ఇబ్బంది అయితే కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, పిల్లలకి ఏం సరిగా వండాల్సిన పనుల, పెట్టాల్సిన పనుల, కిచెన్ క్లీన్గా మెయింటైన్ చేయాల్సినటువంటి పనుల, అక్కడ ఉన్నటువంటి స్టాక్లో ఉన్నటువంటి కూరగాయలు అలాగే ఉంటాయి, అక్కడ దోమలు ఈగలన్నీ కూడా వాళ్తూ ఉంటాయి వాటి మీద. ఆ స్టాక్లో ఉన్నటువంటి ఆ ఎగ్స్ కానీ ఏం కానీ ఆ కిచెన్ పరిసరాలు క్లీన్గా పెట్టుకోకపోవడం వల్ల, ఆ వండినటువంటి గిన్నెలు కావచ్చు, ఆ వండేటువంటి గిన్నెలు శుభ్రంగా ఉండకపోవడం వల్ల, అలాగే మనం చూసినట్టయితే ఈ హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రామంలో వచ్చేటువంటి నీరు, ఆ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల
ఆ లీకేజెస్ ఏమైనా ఉంటే మురుగునీరు. కరీంనగర్ జిల్లాలో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం. దుబ్బపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు. కరీంనగర్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం తరలించే గంగారం అరెస్టు. కరీంనగర్ జిల్లాలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి మహారాష్ట్రకు తరలించే కర్రే గంగారంను అరెస్టు చేశారు. పేద ప్రజలకు వైట్ రేషన్ కార్డుపై ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని 10 రూపాయల కిలో చొప్పున సేకరించి కర్రే గంగారం మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నాడని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. నిన్నటి రోజున సాయంత్రము దుబ్బపల్లి గ్రామంలో ఒక ఇంట్లో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పథకం కింద పీడిఎస్ రైస్ను ఒక వ్యక్తి ఒక ఇంటిలో డంపు చేస్తున్నాడని చెప్పి సమాచారం రాగా నేను మా యొక్క రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో యుక్తంగా వెళ్ళి అచట తనిఖీ చేయగా సుమారు 629 బస్తాల పీడిఎస్ బియ్యం ఉండగా వాటిని స్వాధీనపరుచుకొని వాటిని నిల్వ చేసిన నిందితుడైన కర్రె గంగారామును అదుపులోనికి తీసుకొనైనది. అతనిని ఇట్టి బియ్యము ఎక్కడివి అని విచారించగా అతడు తాను గత కొన్ని సంవత్సరముల నుండి పీడిఎస్ రైస్ బియ్యమును కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలలో ఉచిత పథకం కింద ఇస్తున్న బియ్యమును ప్రజల నుండి తక్కువ ధరకు సేకరించి వాటిని దుబ్బపల్లికి నా సొంత ఇంటికి తీసుకొని వచ్చి బస్తాలలో అట్టి బియ్యమును నింపుకొని వాటిని లారీల ద్వారా లోడు చేసి మహారాష్ట్రకు మరియు ఇతర ప్రాంతాలలో పౌల్ట్రీ ఫామ్లకు ఎక్కువ ధరకు అమ్ముచున్నానని, అలాగే గత 10 రోజుల నుండి ప్రభుత్వం ఇస్తున్న బియ్యమును నేను కరీంనగర్ చుట్టూ గ్రామాలలో ప్రజల వద్ద నుండి కొనుక్కొని ఇచ్చట నిల్వ చేసినానని, ఇట్టి వాటిని మహారాష్ట్రకు తీసుకొని పోయి అమ్ముదామని ఉండగా పోలీసు వారు వచ్చి నన్ను పట్టుకున్నారని తెలియపరచగా మేము అతనిని అదుపులోనికి తీసుకొని అట్టి 629 బ్యాగులను వేయింగ్ చేయించగా సుమారు 300 క్వింటాల వరకు ఉన్నాయని తెలిసి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి కేసు నమోదు చేసి నిందితుడైన కర్రె గంగారాంపై కేసు నమోదు చేసి అట్టి పీడిఎస్ బియ్యమును సివిల్ సప్లై వారికి అప్పగించనైనది మరియు అట్టి నేరస్తుడైన గంగారామును అరెస్టు చేసి తదుపరి చర్య నిమిత్తము కోర్టుకు పంపబడుచున్నాము. ప్రజలకు తెలియజేయనది ఏమనగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పథకం కింద బియ్యమును తీసుకొని ఇలా దళారులకు అమ్మకూడదని, అట్టి వాటిని వినియోగించుకోవాలని, వీటితో దళారులు చాలామంది తయారై ఇట్టి బియ్యమును మన తెలంగాణ నుండి
ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, కావున ప్రభుత్వం దీని వలన నష్టపోతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇక నుండి ఎవరు కానీ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఈ దళారులకు అమ్మకూడదని మేము మా పోలీసు పక్షాన విజ్ఞప్తి చేయుచున్నాము. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉద్రిక్తత. సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన జాగృతి అధ్యక్షురాలు కవిత లైబ్రరీలోకి అనుమతి లేదంటూ కవితను అడ్డుకున్న పోలీసులు. లైబ్రరీ గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు. గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు, నిరుద్యోగ సమస్యపై చర్చించేందుకు వెళ్లిన కవిత. వైసీపీ పాలనలో ప్రజలు మద్యం బారిన పడి అప్పుల్లో కూరుకుపోయారని, మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టారని మంత్రి నిమ్మల విమర్శించారు. గతంలో నాసిరకం మద్యం వల్ల 27 మంది మృతి చెందారని, పరిశ్రమల పర్యావరణాన్ని కాపాడుతూ యువతకు ఉపాధి కల్పించడమే చంద్రబాబు, పవన్, లోకేష్ లక్ష్యమని తెలిపారు. రాయలసీమకు హాంద్రినివా ప్రాజెక్టు గుండెకాయ అని, దీనిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పదహారవ తేదీన కర్నూలులో జరుగుతున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ బహిరంగ సభ కార్యక్రమం విజయవంతం చేయాలని కర్నూలు ఉమ్మడి జిల్లానే కాదు రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ధరలు పెరగడం మనం చూసాం, కానీ మొట్టమొదటిసారిగా ఏదైతే జిఎస్టీని 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టీ 2 స్లాబులకి కుదించడం ద్వారా, అంటే 28% ఉన్నటువంటి స్లాబ్ని 18%కి, 18% ఏదైతే జిఎస్టీ స్లాబ్ ఉందో దానికి మళ్ళీ 12%, 5%, అంటే ఇట్లా 28, 18, 12, 5 ఇట్లా 4 స్లాబులు 2 స్లాబులు తీసుకురావడంతో ఇవాళ పెద్ద ఎత్తున పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి లెక్కేస్తే 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఇవాళ కుటుంబానికి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టీ తగ్గింపు ద్వారా రాష్ట్రంలో మధ్యతరగతి పేద వర్గాలకి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క జిఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి యొక్క సభను కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీ అందరూ కూడా చూశారు. ఈ రోజు ఒక తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి ఈ రోజు ఆ తల్లికి వందనం అందజేయడం కానీ, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా మరి ఆ పేదవాడు కడుపు నింపేటువంటి కార్యక్రమం కానీ, 16,350 టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా మొదటి సంవత్సరంలోనే పూర్తి చేయడం కాదు, వచ్చే జనవరి కూడా మళ్ళీ డిఎస్సి అని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించినటువంటి విషయం కానీ, ఏదైతే మరి మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కల్పించడం కానీ, ఆర్టీసీలో వాళ్ళకి ఉచితంగా ప్రయాణం కల్పించాం, తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఆటో డ్రైవర్ల సేవలో వాళ్ళకి 15,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం కానీ, అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతాంగానికి అందించేటువంటి ప్రక్రియ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు మా అక్కమ్మ చెల్లెలకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేటువంటి విషయంలో కానీ, అంటే ఈ సంవత్సరం కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. మరొక పక్క రాజధాని నిర్మాణం ఇవాళ చూశారు, సిఆర్డీలో ఇవాళ భవనం కూడా ఇవాళ ప్రారంభించుకోవడం అంటే ఇట్లా రాజధాని నిర్మాణం, ఒక పక్క పోలవరం నిర్మాణం, మొన్ననే మీరు చూశారు హంద్రీనేవా. మరి ఇవాళ హంద్రీనేవా అంటే రాయలసీమకు ఒక గుండెకాయ లాంటిది, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనేవా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక తట్ట మట్టి పని చేయాల.
గత 5 సంవత్సరాల్లో ఒక అర్బస్తా సిమెంట్ వాళ్ళ గత 5 సంవత్సరాల్లో ₹1 పెట్టుబడి పెట్టల. అది కాదు, కనీసం 5 సంవత్సరాల్లో మోటార్లకు వాడినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టుపోయారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడు. కానీ 5 సంవత్సరాల్లో అందరినివాకు ఈ మద్యం వ్యవహారం వెనుక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరియు మంత్రి జోగి రమేష్ కలిసి చేసిన పరిపూర్ణ నాటకమే ఉంది అని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అతనితో కలిపి అక్కడ పెట్టించి, అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి, ఆఫ్రికా పంపించి, తర్వాత ఈ నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం. వెంటనే ప్రభుత్వం పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ రక్తి కట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి నింద మోపాలని చెప్పి, అట్లాగే నిన్న ఉదయం మైలవరంలో వెళ్ళి ధర్నా చేశాడు. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం, నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషిగారిని చిత్రీకరించడం. సరే, ఇంతకీ ఇతను ఎవరయ్యా ఈ అద్దేపల్లి జనార్దన్ అంటే ఇతనికి చిన్ననాటి స్నేహితుడు. నిన్న ప్రెస్ మీట్లో అతనే చెప్తా ఉన్నాడు, నేను అతని తాత, మా తాతలో మేమందరం కలిసి ఒకే బజార్లో ఉండేవాళ్ళం అని చెప్పి. మరి నాకు అద్దేపల్లి జనార్దన్తో ఏ రకమైన సంబంధం లేదు. అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దన్కు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను 2024 అక్టోబర్ 10వ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ ఇక్కడ జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా, ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బార్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది. కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద చిలవలు పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు. ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు, ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే 24వ తారీఖు మాకేం చెప్పాడు, అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు, వెళ్ళేటప్పుడు చివరి ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కే అని చెప్పాడు. కానీ జరిగింది ఏంటయ్యా అంటే వాస్తవంలో 23వ తారీఖు 24వ తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు. 23వ తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళ్తున్నా అని చెప్పాడు. అయితే నువ్వు నా దగ్గరకు రా మాట్లాడదామని చెప్పాడు. 23వ తారీఖు సాయంత్రం 8:30 ప్రాంతంలో ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల్లోనే వాళ్ళ సోదరుడిని, ఇతర కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించేసి గంట సేపు 9:30 వరకు జోగి రమేష్ మాట్లాడాడు. సరే, నాకేమి తెలియదు అని నిన్న పొద్దున్న దాకా బుకాయించుతా వచ్చిన జోగి రమేష్ ఇంకొన్ని విచిత్రమైన విన్యాసాలు చేశాడు. మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండి నా మీద కేసు మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు, అది ఇదని చెప్పి ఒక కొత్త పల్లవ అందుకున్నాడు. మేము ఈ వీడియోలు చూసి ఏంటబ్బా ఇతను కొత్తగా మాట్లాడుతున్నాడు, ఇతని మీద కేసు చెప్పడానికి ఏముంది అసలు, ఇక్కడ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరో జయచంద్రారెడ్డి, ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు, మధ్యలో ఇతను తనకు ఆపాదించుకుంటున్నాడు ఏంటని మాకేం అర్థం కాల. నిన్న ఉదయం కూడా అదే విషయం ప్రస్తావించి మాట్లాడాడు. నాకు నిన్న ఉదయమే అనుమానం వచ్చింది, ఓహో ఇదేదో కొత్త డ్రామాకి తెరదీస్తా ఉన్నాడు కాబోలని చెప్పి. తీరా చూస్తే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే పుట్టాలు తడువుకున్న చందంగా ఇతగాడే. అతను ఈ నాటకం అంతా ఆడి స్థానిక శాసనసభ్యుడైన నా మీద బురద జల్తా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలతా ఈ కార్యక్రమం అంతా చేసి చివరిసారిగా తెల్లారి పొద్దున ఫారిన్ వెళ్తా ఉంటే ముందు రోజు సాయంత్రం ఇంటికి పిలిపించుకొని
గంట సేపు మాట్లాడి ఈ పథకం అంతా రచించి అతను పంపించి ఇతను తర్వాత ఈ డ్రామాలకు తెరదీశాడు. అంతేకాదు అక్కడ తంబళపల్లిలో దొరికిన దానికి నీ వ్యక్తి సురేష్ అనే వ్యక్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పట్టించడం జరిగింది. ఆ సురేష్ నీ వ్యక్తా కాదా? అలాగే ఇబ్రహీంపట్నంలో వచ్చి గోడౌన్ మీద దాడి చేసి ఎక్సైజ్ వాళ్ళు పరిశీలన చేస్తానే ఉన్నారు. పొలోమంటా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ క్యాన్లు, ఆ సామాగ్రి, ఆ అక్రమ మద్యం తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా జోగి రమేష్ మనుషులే. జోగి రమేష్ కనుసనల్లోనే జరిగినాయి. అది జరుగుతూ ఉన్నప్పుడే ఇతగాడు కూడా అక్కడికి రావటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనించండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలి, అధికార వికేంద్రీకరణ జరగటం అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నది అధికార వికేంద్రీకరణ. రాష్ట్రాల మధ్య రాష్ట్రంలో సమతుల్యత, అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చేతగాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 3 రాజధానుల నాటకానికి తెరదింపి ఒక పునాది దవ్వలేదు, ఒక ఇటుకరా వేయలేదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కృతనిశ్చయంతో ఒక 75 సంవత్సరాల వ్యక్తి 25 సంవత్సరాల వ్యక్తి కంటే కూడా ఎక్కువ ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెత్తి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకూడదని చెప్పి ఈ కుట్రలకు తెరదీసి ఈ రకరకాల కుతంత్రాలకు పాల్పడుతున్న ఈ జోగి రమేష్ లాంటి నయవంచకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి. వీళ్ళ కఠినమైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యేపై కదిరి ఎమ్మెల్యే కందికుంట మండిపాటు. విశాఖలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అక్టోబర్ 16 నుంచి 4 రోజుల పాటు గ్రాండ్ నిర్వహణ. నకిలీ మద్యం వ్యవహారం జగన్ నాటకం. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపణలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన విడుదల రజని. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తూర్పారేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి.